మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతా రుక్మేందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మందేశ్వరాయ నమః. గురుగారు చూస్తున్నాగా 2020 సంవత్సరం అయిపోయింది. 2026 నూతన సంవత్సరం, ఆంగ్ల సంవత్సరంకి వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉండేదే సంవత్సరం అంతా ఎలా ఉంది చూసుకుంటారు రాశి ఫలాలు. సో ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు, ఏ దైవాన్ని పూజించమంటారు? 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వాళ్లకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకునే ముందు ఈ కుంభరాశి వారి యొక్క కొన్ని ప్రత్యేకమైన విషయాలు సహజంగా మాట్లాడుకుని తర్వాత సంవత్సర ఫలితాలకు వెళ్దాం. కుంభము అంటే కుండ. ఈ కుంభరాశి కాలపురుషుడికి 11వ రాశి, లాభస్థానము. ఇది మన కాలపురుషుడి అవయవాల్లో మన మోకాళ్ళ కింద పిక్కలోనే ఉంటాయి. ఆ ప్రదేశం తెలియజేస్తుంది. అంటే అవి కూడా చూసిన కుండల్లాగానే ఉంటాయి. కుంభరాశిని తెలియజేస్తుంది. ఈ కుంభరాశిలోకి గురుగ్రహం వచ్చినప్పుడే అమృత కలశం దొరికింది. దేవదానవులు అమృతం చిలికారు కదా, అప్పుడు వాళ్ళకు ఒక అమృత కలశం ఉంటే అది కూడా కొండే, అందులో అమృతం ఉంది. కుంభరాశిలోకి గురువు వచ్చినప్పుడు అమృత కలశం దొరికింది. ఇది ప్రత్యేకమైన రాశి. లాభాలను, చేసిన కష్టానికి ఫలితాన్ని సూచించేటువంటిది. సంపాదన 2వ స్థానం సూచిస్తుంది. సంపాదన మనకు అవసరమైందనకన్నా అధిక లాభాలు సూచించేటువంటి రాశి ఇదే. నాకు లాభాలు విపరీతంగా వచ్చేసినాయి, నా అంచనాలకు మించి లాభాలు వచ్చినాయి అంటారు చూడండి. సినిమా ఓ 10 కోట్లు పెట్టి తీస్తే ఓ 100 కోట్లు 200 కోట్లు వస్తే అది లాభాలు. అది కుంభరాశి అంటే కుండతో పోసినట్టు లాభాలు. కుంభాభిషేకం అంటారు. దేవుడికి కుండలు నీళ్ళు పోస్తారు. అట్లా లాభాలు రావడం, పొంగి పొరలిపోయేటువంటి లాభాలు తెలియజేసేటువంటి రాశి. ఈ రాశిలో మహాయోగులు పుడతారు. అంటే కుండ లోపల ఏముంటుందో ఎవరు తెలుసు? నీళ్ళున్నాయా, పాలున్నాయా, అమృతం ఉందా, విషం ఉందా, అది రహస్యం. చూసేవాళ్ళకి తెలియదు. అందుకే రహస్య సాధనలు చేసేవాళ్ళు యోగులు వాళ్ళంతా కూడా గమ్మున లోపల ఏమని చెప్పరు, గమ్మున కూర్చుంటారు. ఎన్ని రోజులు తపస్సు చేస్తారు. ఈ కుంభరాశుల వాళ్ళు ఇంట్లో చెప్పకుండా ఎన్నో పనులు చేస్తారు, నష్టపోతుంటారు. ఒకరికి చెప్పేది మనం చేసుకునేసి రహస్యమైన రాశి అంటారు దీన్ని. కాబట్టి ఈ కుంభరాశికి అధిపతి శనేశ్వరుడు ఓపిక కలిగినవాడు, నిదానంగా ఉంటాడు. అందుకే ఈ కుంభరాశి వాళ్ళు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, హిమాలయ యోగులు వీళ్ళంతా కొండలా నడ కూర్చో ఉంటారు అంతే. కాబట్టి ఇటువంటి తత్వాలను తెలియజేసేటువంటి రాశి ఇది. లాభాలను తెలియజేసాడు. నిగూఢమైనటువంటి నిధులు. పాతకాలంలో కుండల్లోనే పెట్టేవాళ్ళు నిధులు. కుండల్లోనే అన్ని ఆహారాలు, నీళ్లు తెచ్చుకోవాలన్నా పాలకుండ, నీళ్ళకుండ అనేవాళ్ళు. ఈ కుండ లేకపోతే ప్రపంచానికి ఒకప్పుడు వంట పాత్రలు లేవు, ఏదైనా సరే. కాబట్టి కలశము అనేవే ఇవి. ఏదైనా పురాతత్వ శాఖ వాళ్ళు ఏదైనా తవ్వకాల్లో అప్పుడు మట్టి పాత్రలు ఏమైనా బయటపడేవి. ఈ కుండలు ఇవన్నీ వాడిన పాత్రలు దొరికేవి. చాలా ప్రత్యేకమైన రాశి. ఆ సంతోషాన్ని అధికంగా తెలియజేసేటువంటి రాశి, లాభాలను అధికంగా తెలియజేసే రాశి, స్నేహితులను, అన్న అక్క వీళ్ళని తెలియజేసే రాశి. కాబట్టి వీళ్ళు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న నష్టాలు వస్తాయి. కుండ సున్నితంగా కింద పడితే ఉంది, అట్లే ఉంటుంది. ఎంత జాగ్రత్తను సూచిస్తుందో, జాగ్రత్త పాటించకపోతే ఆన్ ది స్పాట్ ఇన్స్టెంట్ నష్టాన్ని సూచిస్తుంది. ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకత. ఇక ఈ రాశి గురించి మనం సంవత్సర ఫలితాల్లోకి వెళ్తే, జన్మంలో రాహువు, ద్వితీయంలో శని, ఏలినాటి శని 3rd ఫేజ్ నడుస్తూ ఉంది. పంచమంలో గురువు, 7వ ఇంట్లో కేతువు, కాలసర్ప దోష ప్రభావము, గ్రహణ ప్రభావాలు ఎక్కువగా రాసుకున్నాయి ఈ సంవత్సరం. అంటే రాశిలో రాహు ఉంటే మామూలుగా ఎలా ఉంటుందంటే, రాహు అనేవాడు ఇప్పుడు సమాజంలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటారు కదా, దానికి కారకుడు రాహువే. రాహు అనేవాడికి వావి వరస లేదు. ఒక అన్న చెల్లి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటే పుట్టినవాడు రాహు. ఇది పురాణంలో ఉంది. జన్మంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది, వీళ్ళకు పికిల్ మైండ్ వచ్చేస్తుంది. అంటే రాహు వచ్చేకాడికి ఒక విధమైనటువంటి వ్యామోహానికి కారకుడు. ఇప్పుడు కోరిక వేరు, ఆశ వేరు, మోహం వేరు. వ్యామోహం అన్నిటిని స్థాయి దాటి మల్టిపుల్ టైం దాటి వ్యామోహం. అప్పుడేముంటుంది,
అంటే ఏదన్నా నాకు ఖచ్చితంగా కావాలి, ఎంతైనా నేను ఎక్కడికైనా బరితెగిస్తాను, నాకు కావాల్సిన దానికోసం నేను ఎక్కడి వరకైనా వెళ్తాను అనేటువంటిది వ్యామోహం. అది వాచ్ కావచ్చు, ఇంకొక డబ్బు కావచ్చు, పదవి కావచ్చు, అన్నిట్లోనూ వ్యామోహం ఉంది కదా. దాన్ని సాధించాలి. దాంట్లో మంచి కారకత్వాలు సెలెక్ట్ చేసుకుంటే సాధించేస్తారు, చెడు కారకత్వాలు తెలుసుకున్నా సాధిస్తారు, కానీ లైఫ్ కోల్పోతారు. చెడు కారకత్వాల్లో వీళ్ళు దాంట్లో వేసి ఏమవుతుంది, సమాజంలో వీళ్ళు చెడైపోతారు. అంటే ఈ రాశిలో రాహు ఉంటే కాదు, ఏ రాశిలో రాహు ఉన్నా ఆ రాశి వాళ్ళకి అటువంటి శుభం వస్తుంది. ఏ రాశిలో ఉంటే ఆ రాశి వాళ్ళకి అటువంటి. ఆయన వచ్చి జన్మలో కూర్చున్నాడు, రాహు తల మాత్రమే ఉంటుంది, శరీరం ఉండదు. కాబట్టి కన్నింగా ఆలోచిస్తాడు, అవకాశవాదంగా ఆలోచిస్తాడు. రాహు కడుపు ఉండదు, ఎంత తిన్నా ఏడబోయేది, ఆశ తీరదు. అందుకే వ్యామోహం తీరదు, తీరని వ్యామోహము అంటారు కదా. ఒక కేజీ బంగారు విలువ దొరికిందనుకో, ఇంకో కేజీ దొరుకుంటే బాగుంటారు. అర్థమైందా? ఎమ్మెల్యే అయినారనుకో, ఎంపీ అంటే బాగుంటారు. ఆడది ఆశ తీరదు, అదే ఆ ఆశ తీరనేడు. ఈ అనంత విశ్వం ఆయన ఒక కడుపు, ఈ అనంత విశ్వం ఎప్పుడు నిండుతుంది? అందుకే సైంటిస్టులంతా రాహు ప్రభావంలో ఉంటారు. వాళ్ళకి వ్యామోహం, నేను సాధించాలి, చంద్రుడి పైన దిగాలి. పరిశోధన, శాటిలైట్స్ కూడా పాములాగానే వెళ్తాయి, సర్పగ్రహం పాములాగానే తిరుగుతూ వెళ్తాయి. అవి గొప్ప ప్రపంచానికి ఉపయోగపడతారు. దీంట్లో ఉండి ఈ రాహు ప్రభావంతో ఉండి గొప్ప ఆలోచన చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతారు. రాహు ఆలోచనలు, చెడు ఆలోచన వస్తే ప్రపంచంలో దూషి అయిపోతారు. ఎవరు ఎన్నెన్న అనుకొని నా సంతోషం నాదనుకున్నవాడు దిగజారి సభ్యతా సంస్కారాలు మరిచి వల్గర్ టాకింగు, ఎందుకంటే నేను తల ఉంది కాబట్టి, నోరు ఉంది కాబట్టి, వల్గర్ బిహేవింగు, కన్నింగ్ చూపులు, విచిత్రమైనటువంటి రంగులు కొట్టి తల ఇట విచిత్రంగా పెడతా ఉంటారు, పిచ్చి పిచ్చి కటింగ్స్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. రాహు ప్రభావం అది. ఆ రాహువు అటువంటి స్వభావాలు ఇస్తాడు. ఆయన లగ్నంలో కుంభరాశిలో ఉన్నాడు. అంటే వీళ్ళకి ఇప్పుడు ఇలాంటివి ఉంటాయంటే ఉంటాయి, కానీ ఇది లేకుండా వీళ్ళ జన్మల లగ్నం ఉంటుంది కదా, ఆ లగ్నం ప్రకారం వాళ్ళు మంచి గొప్ప జాతకులు ఉంటారు. ఇప్పుడు రాహు జన్మలోకి వచ్చినాడు కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు అడ్డు తగులుతూ ఉంటాయి వాళ్ళకు. ఇదేంది ఎప్పుడు లేని ఆలోచన మనకు వస్తున్నాయి అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకు. ఆ రాహు అనేవాడు మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి రాహు లగ్నం ఉన్నప్పుడు, ఇప్పుడు కొంతమంది దేవుడి దగ్గరికి వెళ్తే బూతులు వస్తున్నాయని నాకు చెప్తూ ఉంటారు. దేవుడి దగ్గర వల్గర్ టాకింగ్ ఆలోచనలు వస్తున్నాయి గురువు గారు అంటూ ఉంటారు. రాహు వాడు పోయి కలికేది. పవిత్రమైన ప్లేస్లో అపవిత్రమైన ఆలోచనలు ఇచ్చేది రాహు. తల కదా ఆయన, తలలో జన్మలో ఉన్నాడు కదా. ఆ గుడికి చాలా బాధపడుతూ వెళ్తారు. ఆడెవరో వస్తారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, దేవుని మర్చిపోతారు. ఇంకో ఉదాహరణ లేడీస్ ఉంది. ఇప్పుడు రాసులు అంటే లేడీసే, జెంట్స్ అని ఆలోచిస్తున్నారు, లేడీస్ కూడా ఉంటారు కదా కుంభరాశుల్లో. వాళ్ళు వచ్చేకాడికి వాళ్ళు ఏ అమ్మ ఏ నగలేసుకొచ్చింది, ఏ చీర కట్టుకొని వచ్చింది, ఆమె ఏ లిప్టిక్ వేసుకొని వచ్చింది, అంత మ్యాచింగ్ నెయిల్ పాలిష్ అన్నీ మొత్తం, ఇది రోల్డ్ గోల్డా ఒరిజినల్ గోల్డా, దీన్ని బట్టి వీళ్ళ ఇంట్లో ఎంత సంపాదిస్తాడు, లేదా ఈ ఇంట్లో ఆయన్ని బెదిరించేమైనా మొత్తం కొనుక్కుంటా ఉందా, ఈ టైప్ ఆఫ్ ఆలోచనలు ఎక్కువైపోతాయి. గుడిలోకి పోయి దేవుని మర్చిపడుస్తాం. రాహుకి ఏమిటంటే, రాహు అంటే కలియుగం అని చెప్పాను నేను ఇంతకుముందు ఒకసారి. కలియుగానికి అధిపతి అని చెప్పాను. ఈ కలియుగంలో మోహం వ్యామోహం ఎక్కువైపోయింది. వెస్ట్రన్ కల్చర్ రాహువే. వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే ఉంది, నీది శరీరం నాది శరీరము అంతే, దేహానికి ఆకలిసి దేహమే కావాలి. ఇదే వెస్ట్రన్ కల్చర్. స్కిన్ దెర్ ఇస్ నో సిన్. అది మన వాళ్ళు దిగుమతి చేసుకుంటున్నది. రాహు కారకత్వం, రాహు యాంప్లిఫైయింగ్ అని చెప్పాను, వెదజల్లేస్తానని చెప్పాను కదా. వెస్ట్రన్ కల్చర్ వెదజల్లేస్తాను నేను ప్రపంచం అంతే. కలియుగంలో పాపం ఎక్కువ పండాలి కదా, ఆశ మోహం దాహం ఏదేదో పెరగాలి కదా, అవన్నీ ఓని పెంచేస్తుంటే జనాలు కూడా ఎగిరి గంతులు వేసుకుంటున్నారు. డబ్బులు ఎక్కువ కొద్దిగా గుడ్డలు చిన్నవైపోతున్నాయి. దీనికి కారణం రాహువే. అటువంటి డ్రెస్సులు తీసి మా అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుని వెళ్తూ ఉంటే అందరూ మా అమ్మాయిని చూస్తున్నారంట, ఎంత వేట్ డ్రెస్ అంటున్నారంట అని పెద్దలే చెప్పుకుంటున్నారు. దానికి పెట్టుబడి పెట్టింది పెద్దలే కదా. ఇటువంటి కల్చర్ని పెంచేది రాహువే. కాబట్టి ఇప్పుడు కుంభరాశిలో ఉన్నంతమంది కుంభరాశి వాళ్ళు అందరూ ఇలా ఆలోచిస్తారని చెప్పడం లేదు. అటువంటి తాకడలను ఇస్తాడు ఈ సమయంలో, ఆయన దాటి వెళ్ళే వరకు. లేదా అటువంటి వాటిపైన అవగాహన ఇస్తాడు. ఏదో రకంగా ఈ నాలెడ్జ్ని ఆయన అట్లా తలలో తిప్పుతాడు. దాని తర్వాత పుట్టినప్పుడే జన్మలో రాహు ఉన్నాడు అనుకో, ఇంక వాళ్ళు ఇప్పుడు వ్యామోహ సామ్రాజ్యం చక్రవర్తులు అయిపోతారు. ఇప్పుడు గురుగారు మరి ముఖ్యంగా ఈ 2026లో విద్యార్థులకు ఎలా ఉండబోతుందంట? విద్యార్థులకు ఇప్పుడు కానీ రాహు ఇంటెలిజెంట్ అని చెప్పాను. వీళ్ళు కానీ ఇంటెలిజెన్స్ ప్రదర్శిస్తే ర్యాంకుల మీద ర్యాంకులు కొడతారు. రాహు లగ్నం అసాధ్యమైంది ఏది లేదు. అలాగే గురుగారు మరి వివాహం జరిగిన వారికి సంతాన యోగం ఉందంటారా ఈ ఇయర్లో? ఖచ్చితంగా ఉంది. దానికి కూడా రాహువే కారకుడు. ఎందుకంటే
రాహువు తనకు కావాలనుకున్న సాధించిన వదలడం చెప్పాను కదా. సో వివాహము అనేది వీళ్ళు పట్టుబట్టి పెళ్లి చేసుకుంటారు. ఇంకా రాహువు అంటే మామూలుగా ఈ పిల్లలు పుట్టకపోతే ఈ సర్పగ్రహాలకు ఎక్కువ పుట్టలకు ఉంది. ఎందుకు? పురుషుడి యొక్క వేరే కణాలు సర్పాల్లాగానే ఉంటాయి. అందుకే మన డిఎన్ఏని డామినేట్ చేసేటువంటి ప్లాంట్స్ ఇవి. మనకు హాస్పిటల్కి ఒక సింబల్ ఉంటుంది, ఆ సింబల్కి ఒక పాము చుట్టుకో ఉంటుంది. ఎక్కడ ఎంత కనెక్టివిటీ ఉంది చూడండి. మన డిఎన్ఏ కూడా పాములాగా తిరుక్కుంటాయి. ఇవన్నీ ఆలోచించి ఆటోమేటిక్గా సర్పారాలు చేస్తుంటారు. ఈ రాహు ఇక్కడ ఉన్నాడు కాబట్టి సంతాన యోగ్యత కూడా ఇచ్చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. అలాగే సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే సినీ రాజకీయ రంగంలో నటించేదే ఎక్కువ. ఎంత నటిస్తే అంత అంత స్టారు. కాబట్టి వాళ్ళు అక్కడ బ్రహ్మాండంగా. వీడు సినిమా హీరో అంటారు ప్రేక్షకులే దేవుళ్ళు అంటారు, రాజకీయ నాయకులు అంటారు ఓటర్లే మా దేవుళ్ళు అంటారు. వాస్తవంగా వాళ్ళు వీళ్ళకి చేసేది ఏమి ఉండదు. ఏం చేస్తారు వాళ్ళు ఈ సంవత్సరం ఎంత సంపాదించుకోవాలని చూస్తారు. అవంతా రాహువే ఇస్తాడు. కాబట్టి రాహు జన్మలో కూడా రాహు యోగిస్తాడు. జన్మలో రాహు ఉన్నాడు ఏదో బూచి చూపిస్తే నమ్మద్దండి. జన్మలో రాహువు కన్నింగ్ నేచర్కి, కలయుగం నిజమైన కలియుగం స్వభావానికి కారకుడవుతాడు. కాబట్టి మల్టిపుల్ టైమ్స్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఆయనకు బలమే తలలోనే ఉంది శక్తి అంతా. కాబట్టి సినీ రాజకీయ కళారంగంలో ఉన్న వాళ్ళకు అద్భుతంగా పనిచేస్తాడు. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవాళ్ళు కూడా రాహు కన్నింగ్ కాబట్టి తప్పుడు సాక్ష్యాలు చెప్పడము, అబద్ధాలు చెప్పడము, తప్పుడు ప్రమాణాలు చేయడము. ఇప్పుడు కొంతమంది ఈ ప్రేమికులు ఎక్కువదే జరుగుతూ ఉంటుంది. నువ్వు ప్రేమించినావా లేదా? లేదు, నా మీద ప్రమాణం చెయ్యి అంటుంది అమ్మాయి. వాడు నిద్ర మీద ఇంకో 50 సార్లు చెప్తాడు. కాబట్టి తప్పుడు ప్రమాణం, నువ్వు నాశనం అయిపోతూ ఉంటుంది. నేను తప్పు చెప్పలేదు కాబట్టి నేను కాను. ఎక్కడైనా ఇంత తప్పుడు సాక్ష్యాలు దొంగ ప్రమాణాలు ఎన్ని చేస్తావు నువ్వు నేను సాపి చేసిపోతుంది అమ్మాయి. ప్రమాణం చేస్తే చాలు కదా నీకు, అంతే కదా, నన్ను వదిలేస్తావు కదా, ఏడ చేయబెట్టాలి చెప్పి ఊళ్ళో పెట్టాలి పెట్టేస్తాడు. గురుగారు, మరి ముఖ్యంగా రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు? రైతులు కూడా ప్రతి ఒక్క దాంట్లో మోసం ఉంటుంది. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాపారాలు వృత్తుల్లో మోసాలు ఉంటాయి. ఈ కొంచెం వీళ్ళు తెలివిగా కన్నింగ్గా ఆలోచించగలిగితే బెనిఫిట్ వీళ్ళకు. ఎందుకంటే నిజాయితీగా తూకం వేయడం కూడా ఒక్కోసారి కలిసి రాదు. అదేవిధంగా బ్రోకర్లు, దళారులు రైతులనే అమరిస్తుంటారు. రైతు కష్టపడిన పంటని తక్కువ రేటు కొనేసి ఎక్కువ రేటుకి అమ్మేస్తారు. కష్టపడిన వాళ్ళు, నిజంగా కష్టపడి క్రియేట్ చేసిన వాడికి తక్కువ రేటు, మధ్యలో అదే చేయి మార్చిన వాడికి ఎక్కువ లాభము. కాబట్టి వీళ్ళు వాళ్ళ పట్ల కన్నింగ్ ఆలోచిస్తే తప్పేముంది? మోసగాడి పట్ల మోసంగా ఆలోచిస్తే తప్పేం లేదు. ఎంత మోసంగా ఆలోచిస్తే అంత మేలు. కాబట్టి దళారుల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వాళ్ళని మోసం చేసే రకంలో ఉండాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళకి న్యాయం జరగాలి కాబట్టి చెప్తున్నాను ఈ కుంభరాశిలో పుట్టిన రైతులకు. కాబట్టి రాహు అంటేనే మోసం అని చెప్పాను. కాబట్టి మోసాన్ని మోసంతోనే, ముళ్ళుని ముళ్ళుతో తేలని విధంగా అలా చేయడం మంచిది. బెనిఫిట్ ఎక్కువ గిట్టుబాటు రేట్లు ఇవ్వడం లేదు. ఎక్కడ అవకాశం అక్కడ చేయండి, తప్పేం లేదు. మొత్తంగా పంటను పండించారు, తిండిని ఇచ్చారు. కాబట్టి ఆర్టిఫిషియల్గా బియ్యం తయారు చేయలేరు, భూమిలోంచే పండించాలి. దానికి ఎంత కష్టం ఉంటే అంత కష్టం, అది రైతుకు తెలుసు, నన్ను అర్థం చేసుకున్నట్టు తెలుసు. అలా కొంచెం అలర్ట్గా ఉండాలని నేను చెప్తున్నాను. దళాలకు మోసపోకుండా ఉంటే లాభాలు ఉంటాయని చెప్తున్నాను. గురుగారు, ముఖ్యంగా ఈ ఇయర్లో ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? ఏ దైవాన్ని పూజ? దుర్గారాధన విశేషంగా చేయాలి. రాహు కంట్రోల్ ఒక దుర్గాదేవికే, ఆయన అధిష్టాన దేవత. అందుకే రాహుకాలంలో దుర్గా పూజ, రాహుకాలం నిమ్మకాయలతో దీపాలు, రాహుకాలంతో అమ్మవారి పూజలు అంటారు వీళ్ళు. ఆమె దగ్గర పోతే ఈయన కంట్రోల్ అవుతాడు. కాబట్టి రాహుకాలంలో అమ్మవారి విశేషమైనటువంటి శక్తిని, ఇప్పుడు కాళికాదేవి ఎలా ఉంటుంది, వికారంగా భయంకరంగా ఉంటుంది, తల భయంకరంగా ఉంటుంది. రాహు కూడా అలాగే ఉంటుంది. గ్రామ దేవతల ఆరాధన, దుర్గాదేవి ఆరాధన ఎక్కువ చేయొచ్చు. కాబట్టి దుర్గా చండీ సప్తశతి పారాయణాలు, దుర్గా కవచము, ఖడ్గమాల స్తోత్రము ఇట్లాంటివి ఎక్కువ చదవాలి. చదివే కొద్దికి విశేషంగా రాహు శుభ ఫలితాలు ఇస్తాడు, కంట్రోల్ అవుతాడు. అశుభమైపోకుండా కంట్రోల్ అవుతాడు, మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, మొత్తం మీద ఈ 2026 నూతన సంవత్సరం కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.